నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ లో గల నీరజ హై స్కూల్లో ఏప్రిల్ 11, 2026న శనివారం రోజు సీనియర్ కేజీ, యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మండల విద్యాధికారి ధర్మానాయక్, జిల్లా ట్రస్మా అధ్యక్షులు గాద రవీందర్ రెడ్డి, రాష్ట్ర ట్రస్మా ఉపాధ్యక్షులు అలుగువెల్లి అమరేందర్ రెడ్డి, జిల్లా ట్రస్మా అసోసియేషన్ అధ్యక్షులు కేకే జయరాజన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీపతి శ్రీను హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ పి రాజు మాట్లాడుతూ మిర్యాలగూడ చరిత్రలోనే వినూత్నంగా ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విద్యార్థులను సమాజంలో విశిష్ట వ్యక్తులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సైదయ్య, డైరెక్టర్ రమేష్, సీనియర్ లెక్చరర్లు శ్రీధర్ కోటయ్యతో పాటు ఉపాధ్యాయురాలు చైతన్య, భవానీ, వాణి, సంతోషి, శైలజ, నేహ, అజిత, ధరణి, శివాని, రమాదేవి, లలిత, సౌజన్య, హమీద, రమణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ కేజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ గ్రాడ్యుయేషన్ పట్టాలను ప్రముఖుల చేత స్వీకరించి ఆనందించారు. అనంతరం చిన్నారులు తమ ఆటపాటలతో ఆకట్టుకోగా 10వ తరగతి విద్యార్థులు నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. Every time I want to see my girl. మధుర అసల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల నువ్వో తేనెటిగవో తేలేదెలమా, వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా, చక్కనైన మల్లికవో చిక్కులు పట్టే అల్లిగవో, పోలికల మసి బాలిక వెచ్చుర కత్తుల చూపులున్నా, మధురేశ్వరివే, మధురాసల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజలివే. Four colors. Rectangle, rectangle. 4, 5, 4 corners.
The ball in the box. వెరీ గుడ్. In the under the chair. వెరీ Heart. 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 Soft. వెరీ గుడ్. Small smell. Small smell. Jasmine. So see. So sir. ఈట్. Sweet. Sweet. Let's all jump, let's all jump. Let's all jump, let's all jump. To this song. Jump forward, jump back now. Jump forward, jump back now. Jump forward, jump back now. To this song. And shuffle. Shuffle, shuffle your feet, shuffle, shuffle. Shuffle, shuffle your feet, shuffle, shuffle. Shuffle, shuffle your feet. Jump left and jump right now. Jump left and jump right now. గ్రాడ్యుయేషన్ విద్యా వైభవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రైవేట్ యాజమాన్య గౌరవనీయులు ఎమ్మెల్సీ ఎలిజిబిలిటీ రావాల్సిన शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च पतिं स्वच्छां हि मे सदा वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित धृतधरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां वन्दे मातरम् वन्दे मातरम् రెడ్డి సార్ గారికి మరియు అమరేంద్ర రెడ్డి సార్ గారికి ప్లస్మా స్టేట్ మెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ మెంబర్ జయరాజ్ సార్ గారికి, డిస్ట్రిక్ట్ మెంబర్
శ్రీపతి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా కోరికల మన నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ కూడా ప్లీజ్ పేషెన్స్గా ఉండండి. ఒక 10 minutesలో కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ సిట్ యువర్ ప్లేసెస్. సో ముందుగా శ్రీపతి శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గౌరవనీయులు మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఎంఈఓ ధర్మనాయక్ గారు, రాష్ట్ర బాధ్యులు ఏరియా స్కూల్ని ఎంత మంచిగా చక్కగా ముందుకు తీసుకెళ్తారు. చాలా సంతోషకరం. ఇంత సాయంకాలం అయినప్పటికీ కూడా ఇంతమంది పేరెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. UKG boys, please come to the. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Latest First School Jairaj sir, please come to the rise, give a speech. Respected MLC Shankar Naik garu, respected MEO, our higher officer Dharma Naik garu, and also District President of TRUSMA Devendra Reddy garu, and the State Vice President of TRUSMA Union Amarendra Reddy sir, District Joint Secretary Shripati Srinivas sir, and my dear correspondent of this school, Raju sir, and my dear friends of this school partners like Sadhulu sir, Ramesh sir, and all the dear parents and my dear little children. You are waiting for the program. Actually, we interrupted in the program. Sorry for interruption. Because this is your program, we should not waste your time. So it is not good to go with a long speech and everything. So I would like to wish all the parents and all the students who are gathered here, and our Niraja school it is emerging like a big school. అందుకోసమే ఈరోజు మీరందరూ గ్యాదర్ అయినందుకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. సో ఈ ఏరియాలో మంచి పేరు ప్రఖ్యాతతోటి ముందుకు వస్తున్నటువంటి స్కూల్ కాబట్టి ప్రీ ప్రైమరీ బేస్లో ఉన్న గ్రాడ్యుయేషన్ డే కూడా చాలామంది పేరెంట్స్ తోటి మంచిగా ఒక ఫెస్టివల్ లాగా జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు, మాకు కూడా చిన్న చోటు ఇచ్చినందుకు ఏరియా స్కూల్ కరెస్పాండెంట్ అండ్ పార్ట్నర్స్కి అందరికీ శుభాభినందనాలు. అలాగే పిల్లల గ్రాడ్యుయేషన్ డే అంటే చాలా మంచి ప్రోగ్రాం. చిన్న వయసులోనే వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. అలాగే లైఫ్లో ఎన్నో సర్టిఫికేట్స్ తీసుకోవాలి కాబట్టి ఆ సర్టిఫికేట్స్ గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. అలాగే లైఫ్లో ఒక మంచి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అటువంటి ఒక లైఫ్ అనేది ప్రీ ప్రైమరీలోనే స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడం, అలాగే వాళ్ళకు ఆ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా గర్వకారణం. సో ఐ వుడ్ లైక్ టు give all the wishes to all the parents who are behind this program and the correspondent and all the other management partners who are working behind the program, and congratulations to all of you and best wishes to every child who are sitting in front of me. Thank you. Thank you very much. I would like to invite ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు, మరియు మన మండల విద్యాశాఖ అధికారి ధర్మా నాయక్ గారు, ట్రస్మా డిస్టిక్ ప్రెసిడెంట్ గాది రవీందర్ రెడ్డి గారు, డిస్టిక్ అసోసియేట్ ప్రెసిడెంట్ జయరాజ్ గారు, ట్రస్మా డిస్టిక్ జాయింట్ సెక్రటరీ శ్రీపతి శ్రీనివాస్ గారు, మిత్రుడు స్కూల్ కరెస్పాండెంట్ రాజు గారు, డైరెక్టర్స్ సైదుల్ గారు, రమేష్ గారు, రెస్పెక్టెడ్ పేరెంట్స్, ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ సాయంకాలం నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువసేపు మాట్లాడడం అనేటువంటిది ఈ సిచ్యువేషన్ కాదు కాబట్టి 2 మాటలలో ముగిస్తాను. పేరెంట్స్ ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు ముందు ఒక చిన్న విషయాన్ని ఉంచదలిచాను. దాదాపు 1 lakh ఫీజు పే చేసేటువంటి స్కూల్స్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేటువంటిది లేదు. విద్యార్థుల్ని కేవలం విద్యకు మాత్రమే పర్మిషన్ చేయకుండా స్కూల్లో
అన్ని విషయాలు నేర్పడానికి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మాకంటే మీకు చాలా బాగా తెలుసు. పాద పూజ అని పెట్టేసి పెద్ద మొత్తం మీద చేయడం, అది ఆ ప్రోగ్రామ్ చేయడం అనేటువంటిది పేరెంట్స్కి ఏ రకంగా మనం పిల్లలు గౌరవించాలనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో పేరెంట్స్ని పిల్లలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, పిల్లలు పేరెంట్స్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి పిల్లలకి పేరెంట్స్ని ఎలా గౌరవించాలనే విషయాన్ని తెలియజేస్తూనే అన్ని రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులు చేయడం కొరకి మీరు ఇచ్చేటువంటి ప్రతి పైసకి న్యాయం చేసేటువంటి విధంగా మేధా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారికి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మేనేజ్మెంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరినీ నా వ్యక్తిగతంగా మీ అందరి ముందు అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళు జనరల్గా ఏముంటాయంటే లాభాపేక్షతో పనిచేసేటువంటి స్కూల్స్ ఉంటాయి, కానీ మీరు ఇచ్చేటువంటి ఫీజు ఒక్కసారి లోకల్లో బేరేజ్ వేసుకోండి. ఆ ఫీజులకి ఈ ఫీజులు పోల్చినప్పుడు అసలు మీరు పే చేసేటువంటి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. సో కాబట్టి అదేసినట్టుగా క్లియర్గా ఈ ప్రోగ్రాం ముందు కనిపిస్తూ ఉంది. సో ఈ రకంగా మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తూ మీరందరూ కూడా ప్రతి క్షణం కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఈ స్కూల్ని ఇంకా ముందుకు నడపడానికి మీరందరూ సహకరిస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరికీ నాకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవుసుకోండి. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ గివ్ వర్డ్స్. నీరజ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్న గారు, అదేవిధంగా మండల విద్యాధికారి ధర్మానాయక్ సార్ గారు, మరి రాష్ట్ర బాధ్యులు అమరేందర్ రెడ్డి గారు, డిస్టిక్ బాధ్యులు జయరాజ్ గారు, శ్రీనివాస్ గారు, మిత్రుడు హార్డ్ వర్కర్ రాజు, సైదులు, రమేష్ గారు, వీరు చాలా కష్టపడి పిల్లలని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్, వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్స్ అంతా కూడా ముగ్గురు పార్ట్నర్స్ కావడం వల్లనే, మెయిన్ సబ్జెక్ట్స్ కావడం వల్లనే ఈ యొక్క పాఠశాల ఒక 5-6 సంవత్సరాల కింద మరి శివయ్య గారు నడుపుతున్నటువంటి మరి అటువంటి పాఠశాలను మీరు తీసుకొని అండపిండ బ్రహ్మాండంగా, కాకపోతే స్కూల్ కొద్దిగా చిన్నదైంది, మరి అయినప్పటికీ కూడా మరి పక్కన ఇంకో క్యాంపస్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ యొక్క సాగర్ రోడ్లో, ఈ రైల్వే స్టేషన్ రోడ్లో మరి ఇంత స్ట్రెంత్ తోటి గణనీయంగా ఇంత అభివృద్ధి పిల్లలతోటి ఎంతో చక్కగా చదువు చెప్తూ పిల్లలతో పాటుగా పేరెంట్స్ యొక్క మన్ననలు పొందినటువంటి మరి కరస్పాండెంట్ డైరెక్టర్స్ అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మీ యొక్క కృషే మరి దీనికి నిదర్శనం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతకుముందు ఉన్నటువంటి ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, అయినప్పటికీ మీరు కష్టపడి పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా చక్కగా విద్యా క్రమశిక్షణతో పాటు మంచి విద్యను 10th క్లాస్ మంచి రిజల్ట్స్ను తీసుకురావడం, దీనంతటికీ ఈ యొక్క విద్యార్థుల సంఖ్య పెరగటం చాలా అభినందన విషయం. మరి విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా అంతా కూడా ఈ పాఠశాలలో బడుగు బలహీన వర్గాల పిల్లలే విద్యను అభ్యసిస్తున్నారు. వారి యొక్క పేరెంట్స్ సామాన్యమైన రైతు కూలీలు, కార్మికుల యొక్క పిల్లలు ఉన్నారు కాబట్టి అతి తక్కువ ఫీజు తోటి లాభాపేక్ష లేకుండా మీ యొక్క విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతున్నారు. మరి అదే మాదిరిగా విద్యార్థులు కూడా సహకరించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు ఒక్కసారి మిగతా పాఠశాలలకు ఈ పాఠశాలను ఫీజులను పరిశీలించి మరి విద్య ఎంత చక్కగా బోధిస్తారో చూసి ఇప్పుడు ఏ విధంగానైతే మీరు పాఠశాలకు మరి సహకరిస్తున్నారో ఇదే మాదిరిగా ముందు కూడా ఈ పాఠశాల కరస్పాండెంట్ డైరెక్టర్కు సహకరించి ఇంకా పాఠశాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పేరెంట్స్ ప్రముఖులకు కోరుతున్నాను. మా అన్న శంకరన్న అనువదిస్తే ఒక మాట, ఇప్పుడు టైం లేదు కానీ ఒక మాట, మురళి గారిని ఆకునూరు మురళి గారిని కమిషన్ వేశారన్న. ఈ పాఠశాలలో ఫీజుల యొక్క దాని గురించి ఇంటర్మీడియట్ 10th క్లాస్ మొత్తం 1 to 10th క్లాస్ వరకు ఫీజుల గురించి కమిషన్ వేశారు అన్న. మీకు తెలియవచ్చేది ఏంటంటే అన్న, అన్ని వాళ్ళు అక్కడ అవపడుతుందంటే భూతత్వం లెక్కన కార్పొరేట్ స్కూల్స్ అవపడుతున్నాయన్న. ఇక్కడ మీకు సూచనలు ఏంటంటే
మధ్యతరగతి స్కూల్స్ ఉన్నాయి, కింది స్థాయి స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి. ఆ విధంగా 3 భాగాలు చేయమనండి. ఇది ఏ తరగతి కిందకి వస్తుందో నేను చెప్పని అవసరం లేదన్న. ఇప్పుడు ఇది అతి తక్కువ కేటగిరీకి వస్తుంది, సి కేటగిరీ అనుకో. ఏ కేటగిరీ కార్పొరేట్, బి కేటగిరీ మధ్యస్థం. అన్ని పాఠశాలలు లక్షల ఫీజు ఉందని చెప్పేసి అన్ని పాఠశాలను ఒకటే గొడుగు కిందకి తీసుకురావడం సమంజసం కాదన్నా. నేను మీ దృష్టి తీసుకెళ్తున్నాను, మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. గత ఏ వార్షికోత్సవంలో ఎక్కడ పోయినా సరే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీతో కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఈ దృష్టి తీసుకెళ్తున్నాను. మరి ఈ దృష్టి తీసుకుపోయి వారికి కూడా మరి అన్ని పాఠశాలలు ఒకే మాదిరి లేవు. మరి ఈ పాఠశాలలో అన్న ఈనాడు మీరు గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ మనది మీరు కాదు, మన గవర్నమెంట్ ఈనాడు ఒక విద్యార్థికి ₹1,00,000 ఖర్చు పెడుతుందన్న గవర్నమెంట్ పాఠశాలలో. మీరు ఈనాడు ఈ పాఠశాలలో విద్యార్థులకు మీరు తర్వాత తెలుసుకున్న 10th క్లాస్ విద్యార్థికి ఎంత ఫీజుతో చూపించారో నేను చెప్తే ఎక్కువైతే తక్కువైతే తర్వాత మీరు పోయినప్పుడు వెరిఫై చేసుకొని పోండి అన్న. అంత తక్కువతో చెప్తున్నారు. మమ్మల్ని కూడా అదే మాదిరిగా మేము కూడా విద్యను అభ్యసిస్తున్నాం. మరి ఆ విద్యతో పాటు ఆ గవర్నమెంట్ ఉపాధ్యాయులను తక్కువ చూపు చూడట్లేదన్నా. మేము కూడా మా పర్సెంటేజ్ కూడా 58%, 60% దాకా మా ప్రైవేట్ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉందన్న. మరి ఆ మాదిరిగానే మీరు కూడా మాకు 2 కళ్ళు ప్రైవేట్ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలను 2 కళ్ళగా చూడమని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందిగా మా ద్వారా మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఇకపోతే మా యొక్క ఎంఈఓ గారు మండల విద్యాధికారి, ఈ మండలం పెద్దది. ఈ మండలంలో మిర్యాలగూడ మా శంకరన్న కానీ తెలుసు, అన్ని చిన్న నాటికి ప్రతి ఒక్కరు కూడా కాంప్లెక్ట్, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఈ మండలంలో ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, కుల నాయకులు కావచ్చు, కుల సంఘ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈ వరకు కొంచెం ఎప్పుడు ఏ ఎంఈలకు వచ్చినా తలకాయ వారి ఆధ్వర్యంలో ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి కాంప్లైంట్ లేకుండా అన్ని సెంటర్లు తిరుగుకుంటూ ప్రతి సెంటర్ను తిరుగుకుంటూ విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా ఏ మాత్రం తేడా లేకుండా అభివృద్ధి పనులు తీసుకుపోయి ఇక ముందు కూడా మరి మండలాన్ని చక్కదిద్ది ఒక క్రమశిక్షణగా అన్ని పాఠశాలను ఒక గొడుగు కింద తీసుకొచ్చు అన్ని పాఠశాల గవర్నమెంట్ ప్రైవేట్ సమానం అని చెప్పేసి చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి అదే మాదిరిగా ఈ యొక్క రాజు, ఈ సైదులు, రమేష్ అనేవారు ఎప్పుడు కూడా ఏనాడు కూడా బయటకు వెళ్ళి ఎప్పుడు 24 గంటలు ఇక్కడే ఉంటారు. మీకు తెలుసు, ఉదయం 6 గంటలకే ఒకసారి ఉంటాడు, 5 గంటలకే ఒకసారి వస్తాడు, ఉదయం ఒకసారి ఉంటాడు, సాయంత్రం ఒకసారి ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత కరెస్పాండెన్సే ఉపాధ్యాయులుగా ఉండి మరి విద్యాబోధన చేస్తూ మిమ్మల్ని ఇంత క్రమశిక్షణతో తీసుకొస్తున్నారు. మరి అదే మరి ఈనాడు గ్రాడ్యుయేషన్ డే చిన్నారులకు మేము సోది పెట్టుకుంటా పోతే ఇప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందించాలి. దయచేసి పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక చిన్న మాట, మీరు మాతో పాటు మీరు కూడా సహకరించి పిల్లల్ని మీరు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏందని ఒక్క మాట మీరు కూడా పిల్లవాళ్ళని ఒక అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీ పిల్లల్ని సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. ఈనాడు మరి టీవీలలో మీరు సీరియల్ చూస్తుంటే, పేరెంట్స్ సీరియల్ చూస్తుంటే పిల్లవాడికి మరి యొక్క పిల్లల్ని ఇప్పటి చిన్న పిల్లల్ని సెల్లుకు అలవాటు చేస్తే మీరు ఏంది పిల్లవాడు అన్నం తింటలేనో సెల్ ఫోన్ బొమ్మ చూపెట్టి అన్నం తినిపిస్తారు. ఆ తర్వాత అదే అలవాటుగా మారుతుంది. అదే అలవాటు అయితే చిన్న పిల్లలు కాబట్టి మీ పిల్లలను మరి పుస్తకాలను ముందర పెట్టండి, కానీ సెల్ ఫోన్ కరెస్పాండెంట్ డైరెక్టర్లు అభినందిస్తూ ఈ గ్రాడ్యుయేషన్ ఇస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు. జై జై. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎమ్మెల్సీ మా బావగారు శంకరనాథ్ గారికి, అదేవిధంగా అతిథులు చేసినటువంటి తస్మా జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు, అమరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీపతి శ్రీనివాస్ గారు, జయరాజు గారు, పేరున అందరికీను, అదేవిధంగా పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ డైరెక్టర్ అయినటువంటి రాజు గారు, సైదులు గారు, రమేష్ గారు, వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కని కార్యక్రమం చాలా చక్కగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి చిన్న పిల్లల్ని చేరదీసి వారిలో ఉండేటటువంటి ఒక ప్రతిభను వెలిగితీయడానికి, వారిని ఉత్తేజపరచడానికి ఇలాంటి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ స్కూల్ నేను ఎంఏ అయిన తర్వాత మొదటిసారి FLS ఎగ్జామ్ జరిగింది. అది సెంట్రల్ సర్వే జరుగుతుంది. అది జిల్లాలో ఉండేటటువంటి 13 స్కూళ్ళు తీసుకుంటే అందులో మన ఈ నీరజ స్కూల్ ఇది సెలెక్ట్ అవ్వడం, మరి ఇక్కడ ఇదే ఆ రూమ్లోనే నేను ఆ రోజు రావడం జరిగింది. మంచి పిల్లలందరినీ కూడా వాళ్ళు ఎగ్జామ్ రాయించడం,
దానికి అబ్జర్వేషన్గా డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఆ డైట్ కాలేజీ లెక్చరర్ వారు రావడం, ఈ పరిసరాలను పిల్లలు చూసి చాలా అద్భుతంగా ప్రశంసించారు. వాళ్ళు చాలా చక్కగా పిల్లలు పాల్గొన్నారు. వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది. అంటే పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తారు ఉపాధ్యాయులు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. చిన్న పాఠశాల అయినప్పటికీ కూడా ఇక్కడ చదివేటటువంటి ఈ పరిసరాలంతా కూడా సామాన్యమైనటువంటి కుటుంబాలు ఉండేటటువంటి ప్రాంతంలో ఇంతమంది పిల్లల్ని దాదాపు 600 మంది అంటున్నారు. ఇప్పుడు అడుగుతుంటే 600 మంది అయింది. మరి చక్కగా విద్యను అందిస్తూ వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేసినటువంటి పాఠశాల మరి యాజమాన్యానికి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా సహకరించండి. ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థ నడవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అదేవిధంగా మంచి ఉపాధ్యాయులను మరి ఏర్పాటు చేయాలి, చక్కటి విద్యను అందించాలి. మరి అదేవిధంగా పార్ట్నర్లే ఎవరైతే డైరెక్టర్లు మెంబర్లు అయితే ఉన్నారో వాళ్ళే మరి విద్యను అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు పట్టుదలతో కొంచెం క్రమశిక్షణతో వాళ్ళు విద్యను అందిస్తారు. ఎందుకంటే స్కూల్ డెవలప్మెంట్ కొరకు పాటుపడతారు కాబట్టి ఆ విధంగా ఎవరో వేరే వాళ్ళని కాకుండా వాళ్ళే స్వయంగా పిల్లలకు విద్యను అందిస్తున్నారు కాబట్టి మంచి విద్యను అందిస్తున్నానని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడే చాలా ఆలస్యమైంది. మరొకసారి పాఠశాల బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చినాం. థ్యాంక్ యూ. నన్ను ఆప్యాయంగా ప్రేమతో ఆహ్వానించిన నీరాజ స్కూల్ యాజమాన్యం, రమేష్, నేను అందు ఒకటే ఊరు, మా ఇద్దరిది ఒకటే ఊరు. ఒకటేవాడు చిన్నవాడు, తమ్ముడు లాంటి వాడు, సైదులు, రాజు, మీ ముగ్గురికి అభినందనలు. అదేవిధంగా ట్రస్ట్ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారి ఇంతగానే చాలా చెప్పినారు. ఇప్పటికి సెల్ ఫోన్ దూరం ఉండాలి, పిల్లలు ఎట్లా దాకాలన్నా మొత్తం క్యారెక్టర్ని మొత్తం చెప్పినాడు. అదేవిధంగా శ్రీపతి శ్రీనివాస్ షార్ట్ కట్లో మంచిగా మాట్లాడాడు. అదేవిధంగా మా జయరాజ్ సార్ ఇంగ్లీష్లో మొత్తం పిక్చర్ మొత్తం చెప్పేసాడు. అలాగే మా ఎంఏ సార్ కూడా చాలా చక్కగా 2-3 ముచ్చట్లు మంచిగా చెప్పినాడు. అదేవిధంగా అమరేంద్ర రెడ్డి గారు, వీరందరూ మాట్లాడడానికి నాకేముంటో చెప్పండి సబ్జెక్ట్గా ఏం లేదు. 2-3 ముచ్చట్లు క్లోజ్ చేస్తా. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా నా పేరు నమస్కారాలు తెలియజేస్తాను. ఏదేమైనా చాలా సంతోషకరం. విద్యతోనే సాధ్యమవుతుంది ఏదైనా. విద్య లేని ఇది ఏది కాదు. విద్యతోనే మన జీవితాలు మారిపోతాయి, విద్యతోనే మన పరిసర ప్రాంతాలు మారిపోతాయి, విద్యతోనే మనం ఎక్కడికో రాణిస్తాం. చిన్న చిన్న ఇటువంటి స్కూల్లో చదువుకున్న చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినారు చాలామంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కడుపుకు కష్టం అనేది తెలుసు వాళ్ళందరికీ. చాలామంది తల్లిదండ్రులు గరీబ్ అంటే వెరీ పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది పై స్థాయిలో ఉన్నారు. చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉన్నారు కదా, డాక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సూపరింటెండెంట్ చాలా పోస్టులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తారు, ఆకలి విలువ వాళ్ళకి తెలుసు. కాబట్టి చదువును అశ్రద్ధ చేయరు. మనం దేవరకొండ ప్రాంతానికి ప్రతి ఊర్లో, ప్రతి తండాలో చాలా మంది ఉద్యోగస్తులు హైదరాబాద్లో ఉంటారు. అన్ని ఇళ్ళలో తాళాలు ఉంటాయి. ఈ ఇల్లు ఎవరిది అంటే పలానా గ్రూప్ 1 ఆఫీసర్, ఏవైతే పలానా గ్రూప్ 2, ఇది గ్రూప్ 3 అంటారు. వాళ్ళందరూ పడగాడు మొత్తం వస్తారు, ఊరంతా వస్తారు ఇక్కడ. ఇలానే వాళ్ళ దేవరకొండ ప్రాంతంలో ఏంటంటే కష్టానికి సుఖానికి ఎండకు అలవాటు పడ్డారు అంతా. వాళ్ళందరికీ కష్టం అంటే తెలుసు కాబట్టి కూలి నాలు చేసుకుని కూడా కష్టం చదివి వాళ్ళంతా. కాబట్టి ఆ స్థాయికి ఎరు వాళ్ళంతా. మీరు కూడా చదువును అశ్రద్ధ చేయొద్దు, చదువుకుంటే మంచిది. మీ తల్లిదండ్రుల జీవితాలు కూడా మారిపోతాయి. ఒక విద్యార్థి కానీ, ఒక కొడుకు కానీ చదువుకుంటే మన పరిసర ప్రాంతాలు, మన తండా కానీ, గూడెలు కానీ, గ్రామాలు కానీ, మండలం కానీ, జిల్లా కానీ చాలా పెద్ద పేరు వస్తుంది. ఇలా రవీంద్ర రెడ్డి గారు ఒక స్కూల్కు యాజమాన్యం నడిపిస్తున్నాడు. ఆ స్కూల్లో చాలామంది ఫారిన్ కంట్రీస్ పోయి ఉండొచ్చు. వాళ్ళందరికీ తృప్తి ఉంటుంది. పిల్లలు చదువు చెప్పినా కదా, నా శిష్యుడు ఆడదాకా పోయాడు కదా, నాకు తృప్తి ఉంటుంది. అలా దీంట్లో తృప్తి వేరేదైనా ఉండదు. ఎందుకంటే చదువు అనేది ఇంపార్టెంట్. ఢిల్లీకి రాదని తల్లి కొడుకునే సామెత ఉంటుంది. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నేనైనా గురువు వస్తే లేచినప్పుడు నమస్కారం చేయాలి. ఎందుకంటే చదువు నేర్పింది అయినా తల్లిదండ్రులు మన జన్మలు ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ గుర్తిస్తే మన జన్మకు సార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ మనం చదువుకొని మీ తల్లిదండ్రులు మంచి పేరు తేవాలి, మన పరిసర ప్రాంతాలకు మంచి పేరు తేవాలి, డిసిప్లిన్ ఉండాలి, కష్టపడి చదవండి. కాబట్టి దయచేసి ఈ చిన్న ప్రోగ్రాంకి వచ్చినా కానీ చాలా మంచి మెసేజ్. ఎవ్రీబడి హ్యాస్ గివెన్ ఎ గుడ్ మెసేజ్. కాబట్టి మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. పేరెంట్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ గత సంవత్సరం
ఏప్రిల్ 4వ తారీఖున మిర్యాలగూడ పట్టణంలోనే ఎవరు తలపెట్టినటువంటి పాత పూజ కార్యక్రమం నిర్వహించాం సార్. దానికి కూడా మీరు అతిథిగా వచ్చారు. సో ఆ ప్రోగ్రాం ద్వారా ఎక్కడ ఈ నీరజ స్కూల్ కొత్తగా ఉంది ప్రోగ్రామ్ అని చెప్పి చాలా మంది సెర్చ్ చేశారు సార్. దాదాపుగా యూట్యూబ్లో 10,000 పైగా దానికి వ్యూస్ వచ్చాయి. దానివల్ల ఈ సంవత్సరం మాకు ఎక్కువగా అడ్మిషన్స్ కూడా పెరిగాయి సార్. ఇక్కడ ఆ యొక్క మంచి కార్యక్రమానికి మా గురువు గారు అయినటువంటి రవీంద్ర రెడ్డి సార్ గారు ఆ రోజు హాజరు కాలేదు. మేము చాలా బాధపడ్డాం. అండ్ అమర్ సార్ కూడా ఆ రోజు అందుబాటులో లేరు. తర్వాత మిగతా సార్ వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా ఈ సంవత్సరం మీ అందరినీ స్టేజ్ మీద చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది సార్. మాకు ఈ గడ్డ మీద నిలబడడానికి మా ముగ్గురికి ఇక్కడ తోడ్పాటు అందించడానికి ప్రధాన కారణం మా గురువు రవీంద్ర రెడ్డి సార్ గారు అండ్ అభయత్ రెడ్డి సార్ గారు, జయరాజ్ సార్ గారు, శ్రీపత్ సింగ్ సార్ గారు. వారు లేకపోతే మేము లేము. ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మేము పాఠశాల స్థాపించినప్పుడు ఎంతో మంది మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా కానీ మా వెనకాల నిలబడి ఈరోజు ఈ స్కూల్ నడుస్తుందంటే కారణం వారు. ఈరోజు వారు లేకపోతే ఈ స్కూలు ఇంతమంది విద్యార్థులు మేము మాత్రం ఇక్కడ లేమని చెప్తున్నాము. అందుకే వారికి మరి ఒకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం సార్. సో ఈ యొక్క పాఠశాల మేము అత్యంత బలహీన వర్గాలు కానీ లేకపోతే బాగా ఉన్నత వర్గాలు కూడా ఉన్నారు సార్. బిల్డింగ్ చూడకుండా ఎడ్యుకేషన్ బాగుంది అనే ఉద్దేశంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు సార్. దానికి అనుగుణంగానే గత సంవత్సరం మేము మంచి రిజల్ట్ ఇచ్చాం సార్. ఈ ఇయర్ కూడా 10వ తరగతిలో అత్యున్నతటువంటి ఫలితాలను అందించబోతున్నాం సార్. అండ్ యూకేజీలో గ్రాడ్యుయేషన్ అంటే ఈ ఇయర్ యూకేజీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ క్లాస్కి వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని స్కూళ్ళల్లో అక్కడే యూకేజీ అయిపోయి ఫస్ట్కి వెళ్తారు. బట్ మా స్కూల్ స్పెషల్ ఏంటంటే ప్రీ ప్రైమరీ నుంచి ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి స్పెషల్గా వెల్కమ్ పలుకుతున్నట్టుగా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ నిర్వహిస్తున్నాం సార్. సో వాళ్ళందరికీ ఆ స్టూడెంట్స్కి ఆ పేరెంట్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్ కూడా ముందుకెళ్ళాలని కోరుతున్నాం సార్. మా కోరిక మన్నించి వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారికి, ఎంఈఓ గారికి మరి Not goodbye. It's the end of the year. Graduation is here. Thank you, thank you for all you've done. Many things you do, we just wanna say thank you, teacher.
మన తల్లిదండ్రులను వెలుగుతున్న కొవ్వొత్తి లాంటి వారు. వాళ్ళ కరుగుతూ మనకు వెనుకనిస్తారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను ఎవరు దూరం పెట్టదు, వారికి ప్రేమను పంచుదాం. Lift your shoulders, head up high, tail out, finger and feet.